మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాన్సువాడ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిశానని, రాజకీయ స్వార్థం కోసం నేను రేవంత్ని కలవలేదంటున్నారు. నా స్వార్థం కోసం కలిసి ఉంటే చెప్పుతో కొట్టండి అంటూ పోచారం ప్రజలకి పిలుపునిస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచానని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కట్టుబడి ఉంటానంటూ ఆయన హామీ ఇస్తున్నారు. మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకి చాలా మంచి ప్రాధాన్యత ఉంది. స్పీకర్గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఏఐసిసితో కూడా వాళ్ళు కలిశారు, పెద్దలతో కూడా కలిశారు, ఖర్గేతో కలవడం. ఆ సమయంలో మంత్రివర్గంలోకి చోటు కల్పించాలని, అంటే నిజామాబాద్ నుంచి సరైన బలమైనటువంటి నాయకులు లేకపోవడంతో పోచారంని తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్కి వాళ్ళు భావించడం, అప్పుడు చాలా పెద్ద గందరగోళమే జరిగింది. అలాగే పోచారం కాంగ్రెస్లోకి వెళ్ళారన్న వార్తతో బీఆర్ఎస్లో చాలా పెద్ద దుమారం రేగింది. మేము ఇంత ప్రయారిటీ ఇస్తే అలా ఎలా వెళ్తామంటూ అప్పుడు కొంతమంది బాల్క సుమన్ లాంటి నాయకులు వెళ్ళి పోచారం ఇంటి వద్ద ఎంత పెద్ద గొడవ చేశారో కూడా మనం చూసాం.